హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు సాయి కృష్ణ టూర్స్. ఈ వీడియో కన్నా ముందు వీడియోలు చూడనట్టయితే కింద డిస్క్రిప్షన్స్లో లింక్స్ ఉన్నాయి, వాటి ద్వారా చూడండి. మనం ఇప్పటివరకు అయితే రామేశ్వరం కన్యాకుమారి వరకు అయితే చూసాము. ఇప్పుడు కంటిన్యూస్ వీడియో అయితే చూద్దాము. ఇంకా 17th రోజు అయితే ఎర్లీ లంచ్ చేసేసుకొని అక్కడ నుంచి అయితే బయలుదేరాం. ఇక్కడ నుంచి మనం 100 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి. అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి అయితే ఈరోజు దర్శనం ఉంటుంది. ఇంకా అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అయితే దర్శనం చేసుకొని అక్కడ నుంచి అయితే మేము కొచ్చిన్ బయలుదేరాము. అక్కడ నుంచి 220 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 5-6 అవర్స్ అయితే పడుతుంది. ఈ టెంపుల్లో ఏంటంటే కంప్లీట్గా మొబైల్స్ అయితే నాటలేడు, అసలు ఎంట్రన్స్ వరకు కూడా నాటలేడు. అందుకని అక్కడ వీడియో తీయలేకపోయాం. మేము టెంపుల్కి రీచ్ అయ్యే టైంకి అయితే టెంపుల్ క్లోజ్ ఉంది. సో ఒక 1 అవర్ వెయిట్ చేసి అక్కడ నుంచి దర్శనం చేసుకొని అయితే బయలుదేరాం. మధ్యలో ఒక దగ్గర డిన్నర్ కాపుకొని డిన్నర్ చేసేసుకొని అక్కడ నుంచి కొచ్చిన్ అయితే రీచ్ అయిపోయాం. మమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలో వీడియో ఎండ్లో చెప్పాము, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా కొచ్చిన్లో హోటల్ రీచ్ అయ్యేసరికి అయితే 12 అయింది రాత్రి. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే 8:30కి బ్రేక్ఫాస్ట్ చేసి అయితే అక్కడ నుంచి బయలుదేరాం. చాలా గొప్ప గొప్ప విషయాలు చెప్పారు ఆయన. ఈ ప్రయాణం అంటే మొత్తం భారతదేశం కాదు, మొత్తం భూగోళం అంతా ఇంచుమించు తిరిగారు. ఒక విధంగా భారతదేశం అంతా కంప్లీట్ గా 3 టైమ్స్ తిరిగారు. 32 సంవత్సరాలు ఆయన బతికారు. 3 సార్లు మొత్తం భారతదేశం అంతా కాశ్మీర్ టు కన్యాకుమారి నడుచుకుని పర్యటన చేశారు ఆయన, శంకరాచార్యుల వారు. అయితే శంకరాచార్యుల వారు ఇప్పుడు మనం వెళ్తున్నాం, మన ప్లేస్ విపరీతమైన ఆచారాలు వ్యవహారాలు ఉన్న ప్లేస్ అది. అంటే నిప్పును కూడా కడుగుతారు వాళ్ళు, అంత ఆచారంగా ఉన్నవాళ్ళు వాళ్ళు. అలాంటి దాంట్లో పుట్టారు. ఆయనకి అలాంటి ఉన్నాయి చాలా. ఉన్నప్పుడు కాశీ నగరానికి ఒకసారి వెళ్ళినప్పుడు మరి అన్ని ఆయనకి ఇచ్చాడు. అందులోంచి అది కూడా ఉంది కదా, అది కూడా భగవంతుడు తీయాలి కదా ఆయనకి. అది తీయడం కోసం అని ఏం చేశాడు, ఈశ్వరుడు ఒక చండాల రూపంలో వచ్చాడు ఆయనకి ఎదురుగుండా. వచ్చేసరికి ఆ శిష్యులు గట్రా లే అడ్లే గురుగారు వస్తున్నారు, అడ్లే తప్పుగా అన్నారట. అంటే తర్వాత శంకరాచార్యుల వారు వచ్చినప్పుడు అడ్డు తప్పుకో అన్నారట ఆయన్ని. అడ్డు తప్పుకో అంటే అప్పుడు అడిగేట అతను, ఎవరిని అడ్డు తప్పుకోమంటున్నావు అన్నాడు. నేను వచ్చాను కదా, నువ్వు అడ్డు తప్పుకో అన్నాడు. అంటే నేను అడ్డు తప్పుకోవాలా, నాలో ఉన్న ఈశ్వరుడు అడ్డు తప్పుకోవాలా అని అడిగేట ఆయన. అప్పుడు ఆయనకి జ్ఞానోదయం అయిందనమాట. అంటే అందరిలో ఉన్నది ఈశ్వరుడే కనుక ఈ భేదాలవన్నీ మనం పెట్టుకున్నది అని చెప్పి అప్పుడు దానికోసం మళ్ళీ ఆయన అందరూ సమానమే అని చెప్పి మళ్ళీ ప్రచారం చేశారు ఆయన. శంకరాచార్యులను ఓడించడం కోసం అని అన్ని రకాల కుట్రలు జరిగాయి. ఎందుకంటే ఆయన హిందూ మతాన్ని స్థాపించారు ఆయన. అలాంటిది ఆయన్ని బాగా ఆయన్ని రూపుమాపుదా అని చెప్పి చాలా ప్లాన్లు చేశారు. అటు బౌద్ధ మతంలో కానీ ఇటువైపు కానీ అన్నిటినీ దాటుకునే మీదకి వచ్చారు ఆయన. వచ్చి ఆయన మనకి ఇచ్చారు. తర్వాత నాకు ఫస్ట్ టైం ఒక వృద్ధుడు ఒక ఆయన కాశీ క్షేత్రంలో డుక్రున్ కరణే అని వల్లె వేస్తున్నాడు. ఏంటి వేదం అన్నది వల్లె వేస్తేనే వస్తుంది, వేదం చదివితే రాదు. అంటే ప్రాక్టీస్ చేయాలి. అది ఒక ముసలి వయసులో ఉన్న ఆయన డుక్రున్ కరణే అని చెప్పి వేదాన్ని వల్లె వేస్తున్నట్ట. వల్లె వేస్తుంటే అప్పుడు ఆయన భజగోవిందం అన్నది చెప్పారు. భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి రక్షతి డుక్రున్ కరణే. అంటే ఒరే అబ్బాయి, భగవంతుణ్ణి ధ్యానించు, డుక్రున్ కరణే అని సంస్కృత పదాలు కానీ మీరు వల్లె వేయడం వల్ల నీకు అవసాన టైంలో, అంటే మన ఆఖరి టైంలో, మన శరీరం వదలబోయే సమయంలో ఈ డుక్రున్ కరణే అని కానీ ఇవి ఏవి కూడా మన దీంట్లో మనని కాపాడలేవు, ఒక భగవత్ నామస్మరణ మాత్రమే కాపాడుతుంది అని చెప్పారు. అలాగా ఆయన 32 శ్లోకాలు ఎన్నో, మొత్తం 16 శ్లోకాలు ఆయన రాశారు. తర్వాత ఆయన శిష్యులు వాళ్ళు రాశారు. అలా వీళ్ళందరూ రాసినవి మొత్తం భజగోవిందం శ్లోకాలు ఉన్నాయి. భజగోవిందం శ్లోకాలు అందరికీ తెలుసు. దాని అర్థం తెలుసుకుని మనం ఆచరణలో పెట్టాలి. అది శంకరాచార్యుల వారి దగ్గర మనం ఇక్కడ వచ్చాము అంటే ఏంటి అంటే అందులో కొంచెమైనా మనం బుర్రలోకి ఎక్కించుకొని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు దాని తలక ఇక్కడికి వచ్చిన ఫలితం వస్తుంది. థ్యాంక్ యూ. ఇంకా అక్కడ నుంచి లగేజ్ అంతా లోడ్ చేసుకొని కాలడీ అయితే స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ నుంచి 40 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. ఒక 1.5 అవర్ అయితే జర్నీ పడుతుంది. 10-10:30కి అయితే కాలడీ రీచ్ అయిపోయాం. కాలడీ గురించి అందరికి తెలిసిందే, శంకరాచార్య వారి బర్త్ ప్లేస్.
సో ఇక్కడ బాగుంటుంది. జగద్గురు ఆదిశంకరాచార్య వారి అమ్మగారి కోసం అయితే ఈ నది అయితే తెప్పించారు ఇక్కడికి. ఈ రివర్ అక్కడ బర్త్ ప్లేస్ పక్కనే ఉంటుంది. ఇంకా అక్కడ నుంచి బయలుదేరేసరికి 11:30 అయితే అయింది. ఇక్కడ నుంచి 90 కిలోమీటర్స్ గురువాయూర్ అయితే వెళ్ళాలి. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ టైంకి అంటే 2 గంటలకైతే హోటల్కి అయితే రీచ్ అయ్యాం గురువాయూర్లో. ఇప్పుడు ప్రోగ్రామ్ ఏంటంటే ఇప్పుడు లంచ్ చేసుకొని హోటల్లో చెక్ ఇన్ చేసి 4 o'clock అయితే టెంపుల్ దర్శనానికి అయితే వెళ్ళాలి. కృష్ణుడు టెంపుల్ గురువాయూర్లో. ఈ టెంపుల్ అయితే మనం ఉన్న అకామిడేషన్ నుంచి 500 మీటర్స్ దూరంలోనే ఉంటుంది. వాకింగ్ చేసుకుంటూ రావచ్చు. ఇదే గురువాయూర్లో శ్రీకృష్ణుడు టెంపుల్. లోపలికైతే మొబైల్స్ నాట్ అలౌడ్. అక్కడ లాకర్స్ ఉంటాయి, లాకర్స్లో పెట్టుకొని వెళ్ళొచ్చు లోపలికి. ఈ టెంపుల్కి లోపలికి వెళ్ళాలంటే తప్పనిసరిగా జెంట్స్ అయితే పంచ ధరించాలి. ఇంకా దర్శనం అన్నీ చేసుకొని 7-7:30 అయితే మళ్ళీ బ్యాక్ టు హోటల్ అయితే వచ్చాము. ఇంకా నెక్స్ట్ డే ప్రోగ్రామ్ ఏంటి గురువాయూర్ టెంపుల్ కోసం ఇప్పుడైతే విందాము. గురువు వాయువు తీసుకొచ్చారు కనుక గురువాయూర్ ఈ ఊర్లో పెట్టారు కనుక గురువాయూర్ అని అయిందనమాట. ఇది కనుక ఈ విగ్రహం ఎవరు తయారు చేసింది కాదు, పాతాళ శిలతో తయారు చేసిన విగ్రహం అట. పాతాళ శిల ఈశ్వరుడు ప్రత్యక్షంగా బ్రహ్మకిచ్చినది ఈ విగ్రహం. ఇక్కడ వీళ్ళు రకరకాలుగా కృష్ణుడు మెయిన్ కృష్ణుడు ద్వారా వచ్చింది కనుక కృష్ణుడి కింద ఎక్కువగా వీళ్ళందరూ పూజ చేస్తూ ఉంటారు. అది గురువాయూర్. సో గురువాయూర్ వెళ్ళి కృష్ణుడిని చూశాను అంటారేమో, కాదు, విష్ణుమూర్తి. అది నారాయణ విగ్రహం. మీరు గురువాయూర్ టెంపుల్లోకి వెళ్ళినప్పుడు చూసారు కదా, ఎక్కడైనా గురువాయూర్ టెంపుల్లో ఇది ఉన్నప్పుడు నారాయణ విగ్రహం ఉంటుంది, కృష్ణుడి విగ్రహం ఉంటుంది. కావాలంటే చూడండి, మామూలు ఫోటోల్లో కూడా కావాలంటే చూసుకోండి. ఎక్కడైనా సరే నారాయణ విగ్రహం ఉంటుంది, అది నారాయణ విగ్రహం. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అంటే 19th జూలై బ్రేక్ఫాస్ట్ చేసుకొని గురువాయూర్ నుంచి అయితే బయలుదేరాం. ఇక్కడ నుంచి మేము తిరువన్నామలైకి అయితే వెళ్ళాలి, అరుణాచలం టెంపుల్కి. 400 కిలోమీటర్ల పైనే ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 10 hours జర్నీ అయితే ఉంటుంది. జర్నీలో అయితే మా వెహికల్ వాళ్ళు అయితే మంచి మంచి పాటలు అయితే పాడారు, మీరు కూడా వినేయండి. సీతాపతే నాపై నీకభిమానము లేదా, సీతాపతే నాపై నీకభిమానము లేదా, వాతాత్మజాక్షిత పాద నా మొరలను వినరా. ఎంత నేర్చినా ఎంత చూచినా, ఎంత నేర్చినా ఎంత చూచినా, ఎంత నేర్చినా ఎంత చూచినా, ఎంత వారలైన కాంతాదాసులే, ఎంత శ్రీరామనామాలు
శతకోటి ఒక్కొక్క పేరు బహుతీపి బహుతీపి శ్రీరామనామాలు. చాలా బాగా పాడారు కదా పాటలు. అసలు వ్యూ చూడండి ఎంత బాగుందో, అదిరిపోయింది కదా. ఇంకా 11:30 ఆ ప్రాంతంలో అయితే ఒక దగ్గర చిప్స్ షాప్లో అయితే ఆపాము. సో వాష్రూమ్కి, టీకి, అన్నిటికీ. సో ఇక్కడ చిప్స్ అయితే ఫేమస్ కేరళలో, మీకు అందరికీ తెలిసిందే. బనానా చిప్స్, ఇంకా రకరకాల అన్నీ ఉంటాయి, కోకోనట్ ఆయిల్తో చేస్తారు. ఇంకా కొనుక్కునే వాళ్ళందరూ కొనుక్కున్నారు, కొంచెం రీఫ్రెష్ అయితే అయ్యారు అందరూ. మళ్ళీ మా జర్నీ అయితే స్టార్ట్ అయింది. వన్ 1:30కి అయితే మా కాన్వాయ్ అయితే ఆగింది లంచ్ కోసం. ఇక్కడ కనబడుతున్నాయి కదా ఆ వెహికల్స్ అన్నీ మావే. అక్కడే లంచ్ చేసుకున్నాము. ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత 2:30కి మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ చేసాం. సో 4:35 o'clock ఒకసారి టీ తాగేసి అక్కడ నుంచి అయితే అరుణాచలం టెంపుల్కి అయితే వెళ్ళాం. ఈవినింగ్ 6:30కి అయితే అరుణాచలం టెంపుల్కి అయితే రీచ్ అయ్యాం. ఇంకా అరుణాచలం మహాత్యం అయితే అందరికీ తెలిసిందే, చాలా ఫేమస్ టెంపుల్, అగ్నిలింగం ఇదైతే. ఇంకా మీరు కూడా అరుణాచలం టెంపుల్ అయితే చూసేయండి. ఇంకా దర్శనం అన్నీ కంప్లీట్ చేసుకొని అందరూ బయటకు వచ్చేసరికి అయితే రాత్రి 9 అయింది. ఇక్కడ నుంచి ఒక 5 kilometers మన హోటల్. ఇంకా ముందు డిన్నర్ చేసేసుకొని తర్వాత హోటల్ అయితే చెక్ ఇన్ చేశాం. 9:30, 10 o'clock అందరూ రూమ్స్కి అయితే వెళ్ళిపోయారు.
ప్రదక్షిణ చేసాక ఒక రోజు ఇక్కడ ఉండాలి. ఉంటే అప్పుడు మీరు సెట్ అవుతారు. అయ్యాక ఆ తర్వాత ఇంటికి వెళ్ళారు. అంటే తప్పించి ఇక్కడ అయ్యాక అంటే మళ్ళీ మనం కంచి వెళ్ళి కంచిలో టెంపుల్స్ అన్ని తిరిగేసి తిరుపతి వెళ్ళి పడుకుని మళ్ళీ తిరుపతిలో టెంపుల్స్ తిరిగి మళ్ళీ ట్రైన్ ఎక్కి పరిగెట్టి ఇంటికి వెళ్ళేసరికి సిక్ అయిపోతారు. అందుకే మేము అసలు ప్రదక్షిణ అనేది పెట్టాం. అసలు ట్రైన్ కుదిరించండి ట్రైన్ సరే పోనీ ఆటో ప్రదక్షిణ చేసినట్టు ఎక్కువ కనిపించారని చెప్పి కొంచెం అమెండ్మెంట్ చేసాం. లేదా రేపు 8 గంటలకు బయలుదేరాలి. సో ఆటోలో ప్రదక్షిణాలు చేసుకురండి. ఒకసారి ఆటోలో ప్రదక్షిణాలు చేసి గట్టిగా దండం పెట్టండి బాబు ఇంకోసారి తీసుకురా అని. అప్పుడు చక్కగా ఇంకోసారి వస్తారు. వచ్చి హాయిగా 2 రోజులు ఇక్కడ ఉండి హాయిగా ప్రదక్షిణ చేయండి. కొంచెం ఎండు తగ్గే అంటే నవంబర్ తర్వాత తర్వాత రేపు మనం 9:30కి ఇక్కడ అసెంబ్లీ అవుతా ఉంది. రేపు కొంచెం ఒక మీటింగ్, ఒక హాఫ్ అన్ అవర్ మీటింగ్ ఉంటుంది. అయ్యాక 10 o'clock కి మనం 10:30కి బయలుదేరుతాం. బయలుదేరి ఇక్కడ నుంచి కాంచీపురం వెళ్తాం. కంచిలో వరదరాజస్వామి, కంచి కామాక్షి అమ్మవారు, తర్వాత ఏకాంబరనాథ్ పృథ్వీలింగం, పంచభూతలింగాలలో పృథ్వీలింగం అవి చూసుకుని రేపు రాత్రి పడుకోవడానికి మనం తిరుపతి వెళ్తాం. తిరుపతిలో నైట్ స్టే చేస్తాం. ఎల్లుండి ఉదయం తిరుపతిలో బ్రేక్ఫాస్ట్ చేసాక హోటల్ చెక్అవుట్ చేసుకుని అక్కడి నుంచి కాళహస్తి, శ్రీకాళహస్తి వెళ్తాం. శ్రీకాళహస్తిలో దర్శనం అయ్యాక అభయ వెంకటేశ్వర స్వామి, కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆయన సన్నిధికి వెళ్తాం. చక్కగా మంచిగా దర్శనం చేసుకుంటారు అక్కడ. ఎందుకంటే తిరుపతిలో కూడా అంత ప్లెజెంట్ గా దర్శనం చేసుకోనిరు, తాగేస్తారు అక్కడ. ఇక్కడ హాయిగా ప్లెజెంట్ గా దర్శనం చేసుకుని అక్కడి నుంచి మనం తిరుపతి రైల్వే స్టేషన్ లో దిగి మన స్వస్థలాలకు వెళ్తాం. విన్నారు కదా అరుణాచలం గురించి. ఇంకా ఇదైతే మన అరుణాచలంలో అకామిడేషన్. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే అందరూ 5 o'clock ఆటోలో ప్రదక్షిణకి అయితే వెళ్ళిపోయారు. గిరి ప్రదక్షిణకి బ్రేక్ఫాస్ట్ టైంకి అయితే వచ్చేసారు 8:30కి. అందరికీ 10 o'clockకి మీటింగ్ అయితే ఉంటుందని చెప్పాము. మళ్ళీ ఇంకా నెక్స్ట్ డే సమయం ఉంటుందో లేదో అని చెప్పి అయితే ఇక్కడే అందరి అనుభవాలు అయితే తీసుకున్నాము. సో యాత్రికులు టూర్ ఎట్లా అనిపించింది ఏంటి అయితే ఆ వీడియో అయితే నెక్స్ట్ కమింగ్ వీడియోలో వస్తుంది. తప్పకుండా ఆ వీడియో చూడండి. ఇంకా మన యాత్రికుల్లో ఒకరి బర్త్డే అయితే అయింది. అక్కడ సెలబ్రేట్ అయితే చేశాము. మాకు ఏసరావు నగర్లోనే వీరున్నారు. అంటే ఏసరావు నగర్ వాళ్ళకి చేస్తామని కాదు, ఈ రోజు వచ్చింది కనుక మేము చేస్తున్నాం. వీరు బర్త్డే అన్నారు, అనుకోకుండా కలిసి వచ్చే మనకు టైం కుదిరింది. అందుకని చిన్నగా సరదాగా అందరూ ఒక ఫ్యామిలీ కనుక ఒక ఫ్యామిలీ గెట్ టుగెదర్ లా పెట్టుకుని చిన్నగా కేక్ కట్ చేస్తున్నాం సరదాగా. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యూ. ఇంకా 11:30కి అయితే అక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఇక్కడ నుంచి కంచి వెళ్ళి కంచిలో దర్శనాలు అనేది చేసుకొని శ్రీకాళహస్తి అయితే వెళ్ళాలి. ఈరోజు ప్రోగ్రామ్ అయితే అది. ఇక్కడ నుంచి అయితే ఒక 115 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఒక 2-2.5 గంటలు అయితే పడుతుంది టైము. ఇంకా ఎండ్ రూట్లోనే 1 o'clockకి లంచ్ చేసుకొని 2 o'clock అయితే కంచి అయితే రీచ్ అయిపోయినాం. అక్కడ ఇంకా టెంపుల్ ఓపెన్ అవ్వడానికి 3:30 వరకు టైం ఉందని చెప్పి అక్కడ షాపింగ్ ఒక 1-1.5 hour అయితే టైం ఇచ్చాం. ఇక్కడ ఎదురుగుండా కనబడుతుంది కదా, అదే కంచి టెంపుల్, విష్ణు కంచి. దాని పక్కనే షాప్ అయితే ఉంది. ఇంకా అక్కడే వెహికల్స్ అన్ని పార్క్ చేసుకొని షాపింగ్ అయితే చేశారు. టెంపుల్ ఓపెన్ అవగానే టెంపుల్ దర్శనానికి అయితే వెళ్ళిపోతాం. ఇంకా 3:30కి అయితే టెంపుల్ అయితే ఓపెన్ చేశారు. ఇప్పుడు ప్రస్తుతం మనం విష్ణు కంచికి టెంపుల్కి అయితే వెళ్ళిపోదాం లోపలికి.
ఇది బంగారుబల్లి వెండిబల్లికి వెళ్ళే దారి. ఇక్కడ కామాక్షి అమ్మవారి టెంపుల్ దగ్గర అయితే కొంచెం రష్ తక్కువే ఉంది, కానీ అక్కడ గోల్డెన్ లిజర్డ్ సిల్వర్ లిజర్డ్కి వెళ్ళేటప్పుడు అయితే చాలా రష్ ఉంది. ఒక 1 అవర్ పట్టింది. అక్కడ చూడండి బంగారుబల్లి వెండిబల్లి. ఇంకా అక్కడ నుంచి అయితే శివకంచికి అయితే వచ్చాము. ఇక్కడ కూడా టెంపుల్ బాగుంటుంది, చాలా పెద్దది. చాలా బాగుంటుంది టెంపుల్ అయితే, లోపల ఎక్సలెంట్ అసలు. ఇంకా టెంపుల్లో దర్శనం చేసుకుని అక్కడ బయటకైతే వచ్చిన తర్వాత అక్కడ టీ తాగేసి వెహికల్స్ అయితే ఎక్కాము. ఇక్కడ నుంచి అయితే ఏకాంబరనాథ్ పృథ్వీలింగంకి అయితే బయలుదేరాము. ఇంకా ఏకాంబరనాథ్ టెంపుల్ కూడా దర్శనం చేసుకున్నాము. అంటే పంచభూత లింగాల్లో ఒకటైన పృథ్వీలింగం ఇది. ఇంకా ఇక్కడ నుంచి తిరుపతి అయితే వెళ్ళాము. వెళ్ళేసరికి రాత్రి 10 అయితే అయింది. ఇంకా ఆ రోజు భోజనం చేసి ఆ రోజు రెస్ట్ తీసుకున్నాము. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే చేసుకొని అక్కడ నుంచి శ్రీకాళహస్తి అయితే బయలుదేరాం. ట్రైన్ నెంబర్లు దయచేసి చెక్ చేసుకోగలరు. మేము 4 గంటలకల్లా
మిమ్మల్ని అందరినీ తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర డ్రాప్ చేస్తాం. డ్రాప్ చేయడం అంటే అక్కడ వదిలేసి వెళ్ళిపోం. మీ లగేజ్ అంతా ప్లాట్ఫామ్ దాకా తీసుకుని వెళ్ళి అక్కడ వదులుతాం. అక్కడి నుంచి మీ ఆన్వర్డ్ జర్నీస్ ఏమున్నాయో మీరు ప్లాన్ చేసుకోండి. అండ్ ఆ ట్రైన్ నెంబర్లు ఎవరైతే ఉన్నారో సార్ మీది వేరే ట్రైన్ ఉంటుంది. అండ్ శర్మ గారు, ఆ శర్మ గారు కాదు ఈయన, ఈ కింద కూర్చున్న శర్మ గారు, మీ ట్రైన్ కూడా వేరే ట్రైన్, దయచేసి చెక్ చేసుకోగలరు. అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు మాకు ఇంత గొప్ప సదవకాశం ఇచ్చినందుకు గాను మా తరఫు నుంచి, మా టీం తరఫు నుంచి ఏవైనా కొంచెం అవకతవకలు జరిగితే దయచేసి పెద్ద మనసుతో అందరూ క్షమించాలని కోరుకుంటున్నాం. అండ్ అలా కాదండి, అంటే మనం ఇంత టూర్ చేసినప్పుడు కొంచెం ఒకసారి కొంచెం గట్టిగా చెప్తూ ఉంటాం, చేసుకుని వెళ్ళిపోతుంటాం. ఎందుకంటే కారణం ఏంటి అంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం ఏదైతే అనుకున్నామో అదంతా సక్సెస్ఫుల్ గా అందరూ దర్శనాలు చేసుకోవాలి. అందుకని ఏంటంటే కొంతమంది ఏదో షాప్ లో దూరుదాం అటు ఇటు వెళ్తారు, కొంచెం గట్టిగా చెప్తూ ఉంటాం అన్నమాట. అంతే తప్పించి అందరికీ సక్సెస్ఫుల్ గా మీరు అనుకున్నవన్నీ చూడాలి అన్న ఉద్దేశంతో అలా చేసినే కానీ ఇంకొక భావన ఏం లేదు. అండ్ ఇంకొక విషయం చెప్పాలని అందరికి, ఏమంటే అందరూ వినాలి. అంటే ఇంత టూర్ అయింది, బాగా అయిపోయింది, సూపర్ పెట్టారు సాయిరామ్ గారు, ఆవకాయ సూపరు, కందికొండ సూపరు అన్నారు. నేనేం చేయలే, నేను వెనకాలలో వ్యక్తి ఉన్నారు, ఆవిడే ప్రసన్న గారు, మా ఆవిడ తనే చేసింది. ఆవకాయ కానీ తర్వాత కందిపొడి కానీ ఇలాంటివన్నీ చేసేదంతా తను. తర్వాత ఈ సామాన్లు, ఇప్పుడు ఇంత సామాన్లు ప్రొక్యూర్ చేయాలి. ఇప్పుడు వంట వాళ్ళు వస్తారు, వాళ్ళు చెయ్యాలంటే వాళ్ళు సామాన్లు ప్రొక్యూర్ చేయాలి కదా. ఎలాగా అంటే ఈ మానవుడు శ్రవణ్, తర్వాత ప్రసన్న అండ్ వినోద్ రూమ్ ఆఫీస్ లో ఉన్నాడు. సో వీళ్ళందరూ కలిసి చేసిన ఇవన్నీ, ఎందుకంటే సభాముఖంగా అందరికీ తెలియాలి కదా ఏం జరుగుతుందో. సాయిరామ్ గారు చేశారంటున్నారు కాదు, ఎంత టీం వర్క్ అయితే అవుతుంది. దాని అర్థం ఏం చేసుకోవాలా, మీరు అందరూ చెయ్యాలి. తర్వాత ఇంకొకటి, దీని అందరికి మన కిచెన్ వెహికల్ ఎంత తీసుకొచ్చారు, ఇంత మొత్తం జర్నీ అంతా టైం టు టైం మనం వెళ్ళేసరికి కిచెన్ వెహికల్ తీసుకుని వెళ్ళి అక్కడ అంతా రెడీ చేశారు మన రఘు. థ్యాంక్ యూ సార్. మరి అందరి తరపున స్వాగత సమాంజలు తెలియజేస్తూ మన శక్తి, మన యుక్తి, మన భక్తి అంతా సాయిరాంలో మిళితమైనందుకు భగవంతుడు ఆ శక్తిని ఆయనకి ఇచ్చినందుకు మరొకసారి మన తరపున ఇంకా ఈ రోజుతో ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సౌత్ ఇండియా టూర్ కంప్లీట్గా. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసుకొని సామాన్లన్నీ లోడ్ చేసుకొని ఇక్కడ నుంచి అయితే శ్రీకాళహస్తి టెంపుల్కి అయితే బయలుదేరాం. టైం ఉంటే కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ చూసుకొని రైల్వే స్టేషన్కి అయితే వెళ్తాము. ఇక్కడ చూస్తున్నారు కదా శ్రీకాళహస్తి టెంపుల్, వాయులింగం ఇది, పంచభూత లింగాల్లో ఇది కూడా ఒక టెంపుల్. ఇక్కడ కొన్ని స్టెప్స్ అయితే ఉంటాయి. ఇక్కడ నుంచి మొబైల్స్ అయితే నాటాలోడు, ఇక్కడ లాకర్ ఉంటుంది, లాకర్లో పెట్టుకోవాలి. ఇంకా అక్కడ దర్శనం అయిన తర్వాత లంచ్ టైం అయిపోయింది, 1 o'clock. సో పక్కనే ఒక టెంపుల్ లాంటిది ఉంటుంది, ఆ టెంపుల్లో అయితే లంచ్ అయితే పెట్టాము. ఇక్కడ మన కాన్వాయ్ కనబడుతుంది కదా, 6 vehicles ఈ రోజుతో లాస్ట్. ఇంకా రైల్వే స్టేషన్లో డ్రాప్ చేసి వాళ్ళు వెళ్ళిపోతారు. వీళ్ళందరూ కూడా మన 6 vehiclesకి 6 మంది డ్రైవర్స్ చాలా హ్యాపీగా ఉన్నారు కదా. ఇంకా అక్కడే పక్కనే ఒక టెంపుల్లో ప్లేస్ ఉంటుంది, ఆ ప్లేస్లో లంచ్ అయితే పెట్టాము. ఇంకా ఈ టూర్లో ఈ లంచ్ లాస్ట్. ఇక్కడ నుంచి బయలుదేరి కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ చూసుకొని అక్కడ నుంచి రైల్వే స్టేషన్కి అయితే వెళ్తారు.
ఇంకా చాలామంది అయితే అడుగుతున్నారు యూట్యూబ్ కింద కామెంట్స్లో మళ్ళీ ఈ సౌత్ ఇండియా ట్రిప్ ఎప్పుడు ఉంటుంది అని. మళ్ళీ అయితే జనవరి 18వ తారీఖు అయితే ఈ టూర్ అయితే ఉంది. లిమిటెడ్ సీట్స్ ఉంటాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా కాంటాక్ట్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది. ఇంకా నవంబర్ 28వ తారీఖు అయితే దుబాయ్ టూర్ ఉంది. తర్వాత డిసెంబర్ 6వ తారీఖు అయితే సింగపూర్ మలేషియా టూర్ ఉంది. తర్వాత డిసెంబర్ 15వ తారీఖు అయితే కర్ణాటక టూర్ ఉంది. తర్వాత జనవరి 18వ తారీఖు అయితే ఈ టూర్ సౌత్ ఇండియా టూర్ ఉంది. దాని తర్వాత ఫిబ్రవరి 2వ తారీఖు అయితే కాశీ టూర్ ఉంటుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి. ఇంకా ఇక్కడ నుంచి ఆ వెహికల్స్ అన్నీ రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతాయి. అక్కడ మన కిచెన్ వెహికల్ ఉంది కదా, ఇక్కడ నుంచి డైరెక్ట్ హైదరాబాద్ అయితే రావాలి. ఇంకా 2:30కి అయితే అక్కడ నుంచి వాళ్ళు అక్కడ రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయారు. మన కిచెన్ వెహికల్ అయితే హైదరాబాద్కి అయితే స్టార్ట్ అయింది. ఇంకా దీని నెక్స్ట్ వచ్చే వీడియో అయితే యాత్రికుల అనుభవాల టూర్ అయితే ఉంటుంది. వాళ్ళు ఎలా ఎక్స్పీరియన్స్ అయ్యారు, వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు అనే వీడియో అయితే ఉంటుంది. అది కూడా తప్పకుండా చూడండి. నెక్స్ట్ వీక్లో వస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కనుక కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. కింద కామెంట్లో మీ సలహాలు సూచనలు అయితే తెలియజేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ కనబడుతుంది కదా, ఆ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ అనే బటన్ యాక్టివేట్ చేసుకోండి. మేము ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ జూలై 9, 2022 సంవత్సరంలో సౌత్ ఇండియా టూర్లో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో ఆ యాత్రికులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇంకా యాత్రికులందరికీ కూడా ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా సేఫ్గా హైదరాబాద్ అయితే రీచ్ అయ్యారు. ఇంకా టూర్ కోసం యాత్రికులు ఏమన్నారు అన్నది నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాము. ఇంకా మన వెహికల్ అయితే మిడ్ నైట్ రీచ్ అయింది. నెక్స్ట్ డే మార్నింగ్ సామాన్లను అన్లోడ్ చేసేసి టూర్ అయితే ఎండ్ చేసేసాము. ప్లీజ్ డూ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.